డ్రాగన్ కంట్రీ చైనా పాకిస్తాన్ ఒక్కటయ్యాయా? భారత్పై యుద్ధమే ఈ రెండు దేశాల లక్ష్యమా? ఈ రెండు ప్రశ్నలకు రాహుల్ గాంధీ చెప్తున్న సింగిల్ లైన్ ఆన్సర్ నిజమనే. భారత్ యుద్ధం అంటూ చేయాల్సి వస్తే ఒకేసారి ఆ రెండు దేశాలతో పోరాడాల్సిందే అని జోసిన్ చెప్పారు. ఇందుకు తగ్గట్టే గత కొంతకాలంగా భారత్ పాక్ సరిహద్దుల్లో డ్రాగన్ డ్రోన్లు దూసుకొస్తున్నాయి. ఇంతకు కాశ్మీర్ సరిహద్దులోకి చైనా డ్రోన్లు ఎలా వస్తున్నాయి? రాహుల్ చెప్పినట్టు నిజంగానే చైనా పాకిస్తాన్ ఒక్కటవుతున్నాయా? అదే నిజమైతే దాయాది దేశాలను ఎదుర్కొనేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉన్నట్టేనా? రాకెట్ ఫోర్స్ ను రంగంలోకి దించడానికి అసలు కారణం ఇదేనా? కాశ్మీర్ సరిహద్దుల్లో డ్రాగన్ కంట్రీ చైనా డ్రోన్లు చైనా పాకిస్తాన్ కలిసి కుట్రలు చేస్తున్నాయా? దాయాది దేశాలను ఢీకొట్టేందుకు మనం సిద్ధమేనా? हमारे दो दुश्मन थे, एक पाकिस्तान और एक चाइना, और हमारी जो पॉलिसी थी उन दोनों को अलग करके रखने की पॉलिसी थी. फॉरेन पॉलिसी के पीछे यही आइडिया था. जब राजीव गांधी जी वहां गए उसका भी यही आइडिया था कि ये दोनों एक साथ ना हो जाए. पहले लोग कहते थे टू फ्रंट वॉर नहीं होनी चाहिए, फिर उसके बाद लोगों ने कहा 2.5 फ्रंट वॉर चल रही है. 2.5 फ्रंट मतलब चाइना पाकिस्तान टेररिज्म. आज एक ही फ्रंट है, मतलब चाइना और पाकिस्तान एक हो गए, और कोई भी युद्ध होगा वो एक से नहीं होगा, दोनों से होगा. ये दोनों अब एक साथ सिर्फ मिलिटरीली नहीं कर रहे हैं, इकोनॉमिकली भी काम कर रहे हैं. భారత్ ప్రమాదంలో ఉంది. సైనికంగా ఆర్థికంగా చైనా పాకిస్తాన్ ఒక్కటయ్యాయి. యుద్ధం అంటూ చేయాల్సి వస్తే రెండు దేశాలతోనూ చేయాల్సిందే. దాయాది దేశాలు భారత్ కు సర్ప్రైజ్ ఇచ్చేందుకు చూస్తున్నాయి. రీసెంట్ గా మాజీ సైనికులతో ముచ్చడించిన రాహుల్ గాంధీ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇవే. తనకు సైన్యంపై గౌరవంతో పాటు ప్రేమ ఆప్యాయత ఉన్నాయని, మీరే దేశాన్ని రక్షించాలని కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చారు కూడా. అయితే నిజంగానే రాహుల్ గాంధీ చెబుతున్నట్టుగా దాయాది దేశాలు ఒకటవుతున్నాయా అంటే కాస్త అవుననే సమాధానం కూడా వినిపిస్తోంది. ఇందుకు కారణం ఇటీవలి కాలంలో భారత సరిహద్దులో జరుగుతున్న కీలక పరిణామాలే. China and Pakistan are both preparing a surprise for us. That is why I keep repeating that the government cannot keep quiet. जो बॉर्डर पे हुआ है सरकार को पूरे देश को बताना चाहिए, और जो भी एक्शन हमें लेना है हमें आज शुरू करना है. एक्चुअली हमें एक्शन 5 साल पहले शुरू करना था, वो हमने किया नहीं. अगर हमने ये जल्दी से जल्दी एक्शन नहीं लिया तो देश का बहुत बड़ा नुकसान होने वाला है. And I am extremely concerned about what is happening on the border in Arunachal, what is happening on the border in Ladakh, and I think Galwan and Doklam are linked, and they are part of a Chinese strategy to sooner or later hit us jointly with Pakistan. 2020లో 79, 2021లో 109, ఈ ఏడాది దగ్గర 300. ఇవన్నీ శత్రుదేశం పాక్ నుంచి భారత్లోకి దూసుకొచ్చిన డ్రోన్ల లెక్కలే. ప్రతి ఏటా దాయాది కుట్రలు, బార్డర్ దాటుతున్న డ్రోన్ల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. టెర్రర్ డ్రోన్లను వచ్చినట్టే మన జవాన్లు కూల్చేస్తున్నా సరిహద్దులు దాటుతున్న వాటి సంఖ్య మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉంటోంది. ఈ ఏడాది ఏకంగా 300 వరకు డ్రోన్లు చొరబడ్డాయంటే సిచ్యువేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాటిలో ఒక్క పంజాబ్లోనే 215 డ్రోన్స్ కేసులు నమోదు కాగా జమ్మూలో 22 డ్రోన్స్ కేసులు నమోదయ్యాయి. ఈ డ్రోన్లు మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఫేక్ కరెన్సీ లాంటి వాటిని మోసుకొచ్చాయి. కట్ చేస్తే తాజాగా అమృత్సర్ సమీపంలోని రాజతాల్ ప్రాంతంలో మరో డ్రోన్ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చేశారు. అసలు విషయం ఏంటంటే ఈ డ్రోన్లలో మెజారిటీవి చైనాలో తయారయ్యే క్వాడ్ కాప్టర్ డ్రోన్లే. ఇక్కడే డ్రాగన్ కంట్రీ పాకిస్తాన్ తో కలిసి ఎలాంటి కుట్రలు చేస్తోందో అర్థమైపోతోంది. బహుశా రాహుల్ గాంధీ ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆ రెండు దేశాలు ఒకటే అనే కామెంట్స్ చేసి ఉంటారు. అంతవరకు పర్లేదు, కానీ మనకంటే చైనా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనడం, ఆ విషయంలో 2014 తర్వాత అంటే కాంగ్రెస్ ఓటమి తర్వాతే భారత్ ఆర్థికంగా బలహీనమైందని కామెంట్ చేయటాన్ని కమల నేతల సహా మాజీ డిఫెన్స్ అధికారులు తప్పుపడుతున్నారు. అంతకుముందు తవాంగ్ ఇష్యూ తర్వాత కూడా చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని, మోడీ ప్రభుత్వం నిద్రపోతోందంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై కేంద్రంలోని బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. चाइनीज इकोनॉमिक सिस्टम है वो टेक्नोलॉजिकली, फाइनेंशियली बहुत तेजी से बढ़ रहा है. हमारा जो इकोनॉमिक सिस्टम है 2014 के बाद स्लो डाउन कर गया है. हमारे देश के अंदर डिस्टर्बेंस है, लड़ाई झगड़ा है, कंफ्यूजन है, नफरत है. हमारी माइंडसेट अभी भी 2.5 फ्रंट वॉर की माइंडसेट है. During Rahul Gandhi's family's governments, never was there any response given to Pakistan because it was a majboor sarkar. Even after 26/11 we have seen that because it was a majboor sarkar, no action was taken. In fact, MFN status was granted to Pakistan.
Today, it is a Majboot Sarkar. And under Prime Minister Narendra Modi, when Pakistan does Uri, a befitting response is given by surgical strike. When Pulwama is done, a befitting response is given by Balakot. When China and its soldiers try to become aggressive, be it in Doklam, be it in Galwan, or be it in Tawang, a muh-tod, haddi-tod jawab and parakram is shown by our Sena under the leadership of Prime Minister Narendra Modi. This is the difference between a Majboor Sarkar and a Majboot Sarkar. మరోవైపు రాహుల్ వ్యాఖ్యలు షాకింగ్ గా అనిపించాయని, ఆయనకు కనిపించకపోయినా చైనా పాకిస్తాన్లతో ముప్పుపై ఇండియన్ మిలిటరీ ఎప్పుడూ అలర్ట్ గానే ఉందని మాజీ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కౌంటర్ కామెంట్స్ చేస్తున్నారు. భారత్పై కుట్రల కోసం చైనా పాకిస్తాన్లు ఒకేలా ఆలోచిస్తాయనే విషయం తమకు ఎప్పుడూ తెలుసునని సురకలంటిస్తున్నారు. The Indian army is preparing for it, so there is nothing new in it, what he is saying. He is just trying to, I would say that, invoke passions amongst the people that there is something going to happen over there at the borders. Whatever is going to happen, the army is capable of taking care of. So, Mr. Rahul Gandhi should not worry too much about it. What he should say is that talk against China, talk against Pakistan, which they never do. I have yet to see any statement coming from such parties, and Mr. Rahul Gandhi in particular, against China, criticizing China for the way it has come into Ladakh or Arunachal Pradesh or the recent Tawang incident, or Pakistan, the way it has been sending terrorists across. So let them first criticize the China and Pakistan rather than trying to invoke passions or fear amongst the people by giving such statements. రాహుల్ కామెంట్స్ పై ఈ రచ్చను కాస్త పక్కన పెడితే, ఒకవేళ చైనా పాకిస్తాన్తో ఒకేసారి యుద్ధం చేయాల్సిన పరిస్థితులే వస్తే అందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉన్నట్టేనా? రాహుల్ వ్యాఖ్యల తర్వాత చాలా మందిలో ఈ తరహా ప్రశ్నలే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు దాయాది దేశాలతో యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇండియన్ ఆర్మీ కాన్ఫిడెంట్ గా చెబుతోంది. ఇందుకు కారణం ఆ రెండు దేశాల సరిహద్దుల్లో ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులతో పాటు అత్యాధునిక ఆయుధాలు, శత్రుభీకర క్షిపణి వ్యవస్థల మోహరింపులే. వీటన్నింటికీ మించి చైనా బోర్డర్లో ఏకంగా ఒక కొత్త ఫోర్సునే రంగంలోకి దించుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే డ్రాగన్ కంట్రీతో పాటు పాకిస్తాన్ కూడా భారత్ వైపు కన్నెత్తి చూసే సాహసం చెయ్యలేవని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. నిజానికి ఏ దేశ రక్షణ వ్యవస్థల్లో అయినా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులదే కీలక పాత్ర. కానీ సరిహద్దుల్లో శత్రు దేశాలకు చెక్ పెట్టేందుకు మన డిఫెన్స్ వ్యవస్థ రాకెట్ ఫోర్సును రంగంలోకి దించుతోంది. ఇప్పటికే ఉన్న త్రివిధ దళాలకు తోడు రాకెట్ ఫోర్సును సిద్ధం చేసేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఇందుకోసం బ్యాలిస్టిక్, క్రూయిజ్, క్వాజీ బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తోంది. రాకెట్ ఫోర్సును ఏర్పాటు చేసే దిశగానే ఈ అడుగులు పడుతోన్నట్టు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. చైనా 1966లోనే ఇటువంటి రాకెట్ ఫోర్సుకు పునాది వేసింది. 2015లో PLA 2వ ఆర్టిలరీ ఫోర్సుకు రాకెట్ ఫోర్సుగా పేరు మార్చింది. దీని వద్దే చైనాలో అత్యాధునిక అణ్వాయుధాలున్నాయి. 3 ఏళ్లలో దీని సైజును 33% పెంచినట్టు వార్తలొస్తున్నాయి. దీని పరిధిలోకి భారత్లోని నగరాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యాధునిక రాకెట్ ఫోర్సు కలిగిన దేశాల్లో డ్రాగన్ అగ్రభాగాన నిలిచింది. భారత్తో సరిహద్దు వివాదం రేగగానే చైనాకు చెందిన రాకెట్ ఫోర్సును వాస్తవాధీన రేఖ వద్ద మోహరించింది. ఈ క్రమంలో భారత్ కూడా ఇటీవల రాకెట్ ఫోర్సు ఏర్పాటుపై దృష్టి పెట్టింది. భారత్ గత కొన్ని నెలలుగా రాకెట్ ఫోర్సు ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రళయ్ క్షిపణిని వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇది 150 నుంచి 500 కిలోమీటర్ల మధ్య లక్ష్యాలను ఛేదించగలదు. పైగా ఇది క్వాజీ బ్యాలిస్టిక్ విధానంలో ప్రయాణిస్తుంది. అంటే బ్యాలిస్టిక్ క్షిపణి మాదిరిగా వెళ్లినా అవసరమైన సమయంలో దిశ మార్చుకోగలదు. దీంతో శత్రు గగనతల రక్షణ వ్యవస్థలు వీటిని గుర్తించలేవు. అంటే వాస్తవాధీన రేఖ సమీపంలో డ్రాగన్ సైనిక మౌలిక వసతులను ఇది ధ్వంసం చేయగలదు. తాజాగా ఈ క్షిపణి అభివృద్ధిని వేగవంతం చేసింది. ఇటీవలే కేవలం 24 గంటల వ్యవధిలో 2 సార్లు ప్రళయని పరీక్షించింది. తాజాగా 120 క్షిపణుల కొనుగోలు ఆర్డర్కు రక్షణ శాఖ క్లియరెన్స్ ఇచ్చేసింది. మరోవైపు భారత్ అణ్వాయుధాలు ప్రయోగించే అగ్ని-5 రేంజిని మరింత పెంచి ఇటీవలే ప్రయోగించింది. దీనిలో ఇనుము స్థానంలో లోహాలు వాడటంతో బరువు తగ్గి అగ్ని-5 రేంజ్ 5000 నుంచి 7000 కిలోమీటర్లకు చేరినట్టు రక్షణ రంగ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీని రేంజిలోకి చైనా ప్రధాన నగరాలు మొత్తం వచ్చేశాయి. ఈ క్షిపణి పరీక్షకు భారత్ బంగాళాఖాతంలో నోటిస్డ్ ఎయిర్మెన్ జారీ చేయగానే చైనాకు చెందిన నిఘా నౌక యువాన్ వాంగ్ 5 హిందూ మహాసముద్రంలో ప్రత్యక్షమైంది. ఈ క్షిపణి సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఇది వచ్చింది. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే అగ్ని-5ను చైనాలోని నగరాలను టార్గెట్ చేయడానికి, అణుదాడులు చేయడానికి వాడే అవకాశం ఉంది. ఇక ప్రళయ క్షిపణిని సరిహద్దుల్లో మోహరించి డ్రాగన్ కంట్రీ రాకెట్ ఫోర్స్ పరికరాలు, ఇతర సైనిక స్థావరాల విధ్వంసానికి వాడొచ్చు. ప్రళయ క్షిపణులు రోడ్డు మార్గం ద్వారా తరలించే అవకాశం ఉండడంతో వేగంగా మోహరించే వీలుంటుంది. ప్రళయ్, అగ్ని-5 మాత్రమే కాదు, మరో శత్రు భీకర మిసైల్స్
మిసైల్ సిస్టమ్ S-400 కూడా రాకెట్ ఫోర్స్ లో భాగం కాబోతున్నట్టు కనిపిస్తోంది. రష్యా నుంచి 35,000 కోట్లతో 3 ఏళ్ల క్రితం జరిగిన డీల్స్ లో భాగంగా 3వ స్క్వాడ్రన్ భారత్ లో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే భారత్ తన 2 క్షిపణి వ్యవస్థ స్క్వాడ్రన్లను రష్యా నుంచి పొందింది. మొదటి S-400 స్క్వాడ్రన్ ను లడక్ సెక్టార్ లో, రెండవ దాన్ని పశ్చిమ బెంగాల్ ను ఈశాన్య రాష్ట్రాలను కలిపే చికెన్ నెక్ సిలిగురి కారిడార్ వద్ద మోహరించింది. శత్రు దేశాల యుద్ధ విమానాలు, బ్యాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులను 400 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి S-400 క్షిపణి వ్యవస్థ తన మిసైళ్లతో వాటిని కూల్చేస్తుంది. మొత్తం 5 S-400 స్క్వాడ్రన్లను భారత్ రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది. వచ్చే ఏడాది వరకు అన్ని కూడా భారత్ చేరే అవకాశం ఉంది. మరోవైపు భారత్ వద్ద ఇప్పటికే MR-SAM ఆకాశ క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి. ఇజ్రాయిలీ స్పైడర్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థను కలిగి ఉంది. ప్రస్తుతం రానున్న S-400 తో భారత రక్షణ వ్యవస్థ మరింతగా బలపడుతుంది. చైనా సరిహద్దులను మొత్తం ఈ S-400 క్షిపణి రక్షక వ్యవస్థతో కవర్ చేయొచ్చు. ఇక రష్యాతో కలిసి జాయింట్ గా అమేథీలో AK-203 అసాల్ట్ రైఫిళ్లను ఉత్పత్తి చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రష్యా నుంచి కొన్ని యంత్రాలు యూపీలోని అమేథీకి చేరుకున్నాయి. రష్యాతో పాటు అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ నుంచి భారత్ భారీగా ఆయుధాలను కొంటోంది. వీటన్నింటినీ రాకెట్ ఫోర్స్ లో భాగంగా చేయటం ద్వారా అటు డ్రాగన్ కంట్రీ, ఇటు పాకిస్తాన్లకు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మొత్తంగా ఇటు చైనా, అటు పాకిస్తాన్లు విడివిడిగా వచ్చినా కలిసే యుద్ధానికి దిగినా ఎదుర్కొనేందుకు రాకెట్ ఫోర్స్ తో ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉంది. ఈ అంశంలో కాంగ్రెస్ నేత రాహులే కాదు, ఏ ఒక్కరూ అనుమానపడాల్సిన అవసరమే లేదంటోంది ఆర్మీ.